సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు రాకపోవడంతో సభ వెలవెలబోయింది. రాహుల్ సభకు చేరుకున్నా జనాలు మాత్రం అటువైపే రాలేదు. వచ్చిన కొంతమంది కూడా రాహుల్ ప్రసంగం మొదలు కాగానే వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలకే రాహుల్ ప్రసంగం వినిపించారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాహుల్ గాంధీ ప్రసంగం స్టార్ట్ కాకముందే వచ్చినటువంటి జనాలు వెనుదిరిగినటువంటి పరిస్థితి. 36,000 మంది కెపాసిటీతో ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియంలో దాదాపు 15,000 కుర్చీలు వేసినప్పటికీ 5,000 నుంచి 50,000 కంటే మించి జనాలు రాకపోవడం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం ఎట్లాంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చినటువంటి సభ పూర్తి స్థాయిలో అటర్ ఫ్లాప్ అయినటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 36,000 మంది కెపాసిటీ, 15,000 చైర్లు వేసినప్పటికీ చైర్లన్నీ కూడా వెలువెలబోయినటువంటి పరిస్థితి. పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మీడియా ఛానల్ ఉందో ఆ మీడియా ఛానల్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం కేవలం ఆ స్టేజ్ పైన ముఖ్యమంత్రితో పాటు రాహుల్ గాంధీ ఇతర నాయకులు ఉన్నటువంటి వీడియోను మాత్రమే తీయడం జరిగింది. వెనకాల ఉన్నటువంటి కుర్చీలు పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు ఎవరైతే మీడియా ఉందో మీడియాను ఆనుకుని కొంతమంది వచ్చినటువంటి అతిథులు వాళ్ళని మాత్రమే బేస్ చేసుకొని తీసినటువంటి పరిస్థితి. 36,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో కేవలం 10,000 మంది వచ్చారని వాళ్ళు చెప్తున్నప్పటికీ 5 నుంచి 6,000 మంది మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తోంది. మిగతా కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి సభ ఇట్లానే కేవలం మీడియా మేనేజ్మెంట్ తో నడుస్తున్నటువంటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నటువంటి బస్సు యాత్రలకు పూర్తి స్థాయిలో ఇప్పటికే మేము కేసీఆర్ మిత్రులమైనటువంటి ఫీలింగ్ కనిపిస్తున్న మంగళహారతులతో కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ తమ కోసం పోరాటం చేసినటువంటి 14 ఏళ్ల పోరాట యోధుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తమకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి కేసీఆర్ సభకు మాత్రం జనాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సరూర్ నగర్లో జరిగినటువంటి సభకు ఇవాళ ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చినటువంటి నేపథ్యంలో వచ్చినట్టు వారందరూ కూడా వెలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 5,000 నుంచి 6,000 మంది మాత్రమే వచ్చినట్టుగా వేసినటువంటి కుర్చీలు వచ్చినటువంటి జనాన్ని చూస్తే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.